మన ఖతర్నాక్ వార్తలు పట్టుకొని నేను వచ్చేసిన. మరి ఇంకెందుకు లేటు, ముందుగానైతే హెడ్లైన్స్. కేటీఆర్ సార్ 3 పైల ఆటో ఎక్కిండు. మీ జిమ్మిక్కులేందో మాకు తెలుసు సారు. రేవంత్ రెడ్డి పాట వాడిన ఎల్కేజీ పొల్ల ఎంత ముద్దుగా వాడిందో కదానుల్లా. బస్సు కిటికీలా ఇరికింది తలకాయ, జర్రసేపట్లనే ఎంత పనాయే. గంజాయి తాగి లేడీస్ హాస్టల్లకు పోయిర్రు, అమ్మాయిల చేతుల పొట్టు పొట్టు తన్నులు తిన్నారు. ఎంతైనా లోకంలా మొగోళ్ళు ఆడోళ్లను బలహీనులుగా చూస్తారులా. ఇక మీసం మెలేసి ఏమే మొగోళ్ళం రాబాయ్ మనకేంది, గీ ఆడపిల్లలు మనల్ని ఏం చేస్తారని ఆడోళ్లను తక్కువ అంచనా చేసి ఆగం చేయనికే పోతే గాడున్న ఆడపిల్లలు కాస్త ఆది శక్తులుగా మారి ఏం చేసిర్రో చూడుర్రి. దినదినం బడివేగాళ్ళు ఎక్కువ మోపైతున్నారు పోరి భూమి మీద. ఏంది ఈడు ముచ్చట చెప్పకుండా ముదాలే తిడుతున్నాడు, ఏమైందిరా ఓరు వారి ఏంది ముచ్చట అంటారా? ముందుగాలైతే ఈ వీడియో చూడుర్రి. ఏంది పోలీసోళ్ళు గా మనిషిని గట్టదోలుకపోతున్నారు, మళ్ళా మధ్య మధ్యలో బైరీలు వీక్తనే ఉన్నారు. ఏమైంది ఓ పోలీస్ అన్నలు? వి వాంట్ జస్టిస్ అని నినాదాలు చేస్తున్నారు. ఆడపొల్లలు అందరూ రోడ్డు మీద కూసుర్రు, ఏమై ఉంటది? అగో ఆడ కనపడేటోని చేతులకు తాడు కట్టి పొట్టు పొట్టు కొట్టినట్టున్నారు. చూస్తుంటే ఆ లత్కోరుగాడు ఏదో పాడుబడ్డ పని చేసే ఉన్నట్టున్నాడు అని వాలకం వాడిని చూస్తుంటే గట్టనే ఉన్నాడు కదా అనుల్లా. ఇక ఆడున్న ఆడోళ్లకు కోపం వచ్చి పల్ల పల్ల కొడితే ఆయన పరిస్థితి చూడుర్రి ఎట్లున్నదో. బట్టలన్నీ చింపేసి పొట్టు పొట్టు కొట్టినట్టున్నారు కదా. మోతవారికి ఇంకా తాగింది దిగినట్టు లేదు. ముఖానికి పేపర్ పెట్టుకొని చూడుర్రి. నేను సంసారిని అనేటట్టు ఎట్లా కూసున్నాడు. ఇంతకీ ఎందుకు కొట్టిరు చెల్లె? ఏం పనికి మాలిన పని చేసిండు గీ బట్టే బాస్ గాడు? నాకు 1 వీక్ బ్యాక్ ఒకసారి చెప్పుల సౌండ్ వినిపిస్తుంది బాగా. నేను లెఫ్ట్ సైడ్ చూస్తున్నా కానీ రైట్ సైడ్ చూడడానికి నాకు ధైర్యం అయితే లేదు. సర్లే ఏదో నేనే భ్రమపడ్డానేమో అనుకున్నా. నిన్న నైట్ ఎగ్జాక్ట్గా 3 to 4 మధ్యలో ఉన్నా. ఈ టైంలోనే వస్తున్నారు. నార్మల్ టైంలో ఏంటంటే అందరూ 1 వరకు పడుకోరు, హాస్టల్లో నార్మల్గా పడుకుంటారు. 1కి 1:30కి 2-3 టైంలో అందరూ డీప్ స్లీప్లో ఉంటారు. 3 to 4 టైంలో అన్నా నాకు వెయిల్గా వచ్చింది. సర్లే నాకు శబ్దం వినిపిస్తుంది, నేను స్ట్రైట్గా పడుకున్నా. నేను ఒక సైడ్ అటు ఇటు దొరలింది అనుకో, అతను ఎవరో ఒకరు మేల్కున్నారని చెప్పి అతను మూవ్ అవుతాడు ఎక్కడో ఒక సైడ్. మళ్ళీ చెప్పుల సౌండ్ వినబడే ఛాన్స్ ఉందని చెప్పి నేను ఇటు పండుకుంటే ఇటు సైడ్ మరలినా అన్న. మళ్ళీ నాకు చెప్పుల సౌండ్ వినిపించింది. ఇన్నరా అగో ఇంకో చెల్లె చెప్తుందంట, ఇందాం పారే. సబ్ క్యాంపస్ లో స్త్రీ సాధికారత అంటే ఏంటో చూపేసినారు. మాకు ఇన్ఛార్జ్ తీసుకునే ప్రిన్సిపల్ దగ్గర నుంచి యాజమాన్యం మొత్తం గురక పెట్టి నిద్రపోతున్నారు. మా బాత్రూమ్లలో ఉండి పర్సన్స్ హాయ్ బాయ్లు చెప్తూ ఉంటే అమ్మాయిలంతా యూనిటీ కలిసి ఒక పర్సన్ పట్టుకున్నారు. నియర్లీ ఇంకా 2 మెంబర్స్ ఉన్నారు. ఆ 2 మెంబర్స్ని పట్టుకోవడానికి ఆ తర్వాత పోలీసులు వచ్చిళ్ళు. ఎట్లా ఉందంటే మా యాజమాన్యం ఒకవేళ వాళ్ళ ఇంటి ఆడబిడ్డ కూడా ఇట్లానే బాత్రూమ్ నుంచి హాయ్ బాయ్లు చెప్తే గురక పెట్టి నిద్రపోయేలా ఉంటారేమో అంత ఉంది. ఒక ఆడపిల్లకు ఒక న్యాయం, ఇంకొక ఆడపిల్లకు ఇంకో న్యాయం. ఉస్మానియా సబ్ క్యాంపస్ అంటేనే ఒక తోపు కాలేజ్ లా ఫీల్ అవుతారు. ఇట్లాంటి దాంట్లోనే ఇంత అన్యాయం జరుగుతుంటే గురకపెట్టి నిద్రపోయే ప్రిన్సిపల్స్ ఉన్నారు, ఒక ఇన్ఛార్జ్ లేరు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు గర్ల్స్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఉమెన్ కెన్ ప్రూవ్. ఇక ముచ్చటేందంటే
సికింద్రాబాద్ పీజీ గర్ల్స్ హాస్టల్లా నిన్న అర్ధమరాత్రి విషాదం జరిగిందుల్లా గంజాయి దాగి హాస్టళ్లకు దొంగతనంగా వచ్చిర్రంట ఇద్దరు బడివేగాళ్ళు. ఒక ఆడపొల్ల అర్ధరాత్రి లేచి బాత్రూమ్ కి పోతే కిటికీలకెళ్లి సైగలు చేసిర్రట ఆ గంజాయి దాగిన లత్కోరగాళ్ళు. ఇక ఆ పొల్ల గట్టిగా కేకలేసే వరకల్లా ఆ ఇద్దరు ఇట్లా ఒకడు తప్పించుకుంటాట, ఒకడు దొరికిండు. ఇక గింత అడ్డమైన పని చేసినోడు ఆ ఆడోళ్లకు దొరికితే ఎట్లుంటది చెప్పుర్రి. బట్టలన్నీ జినిగిపోయేటట్టు పొట్టు పొట్టు కొట్టిర్రు. ఇక పోలీసోళ్లకు ముచ్చట ఎరకవుడుతోనే హాస్టల్ కు వచ్చిర్రు. ఇక ఆ పోలీసోళ్ళు రాగానే లొల్లి ఇంకా కొంచెం ముదిరింది. మేము 250 మంది అమ్మాయిలం ఉన్నాము, మాకు రక్షణ లేదు, ఎన్నిసార్లు ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళ చెవు మీద పేను వార్తలేదు, వాళ్ళ కూతుర్లకు కూడా ఇదే పరిస్థితి వస్తే ఊకుంటారా అని రోడ్డు మీద కూర్చొని నిరసనకు దిగిర్రు చెల్లెళ్ళు. మళ్ళా ఇంకో ఇచ్చంత్రం ఏందంటే వీళ్ళందరికీ ఒకటే మహిళా వార్డన్ ఉందంట. ఇక ప్రిన్సిపల్ ఆడుకొచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పుడుతోనే జర్ర ఆవేశం తగ్గించిర్రు చెల్లెళ్ళు. డీసీపీ మేడం కూడా ఆడికొచ్చి అమ్మాయిలకు రక్షణ కల్పించే బాధ్యత మీది, ఇంకోసారి ఇది రిపీట్ కావద్దు అని గట్టిగానే ఖర్చులకు ఇచ్చుకుంది. చూడుర్రి, టాయిలెట్ బిల్డింగ్ అక్కడికి పోవడానికి మళ్ళీ అమ్మాయిలు దాంట్లో నుంచి పోవాలి. అది ఇట్ ఈస్ నాట్ సేఫ్, ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్ ఫర్ విమెన్, ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. సో యూ అరేంజ్ అ లేడర్ ఆర్ సంథింగ్ ఫర్ దెమ్ టు గెట్ ఇన్ సైడ్ అండ్ గెట్ అవుట్ ఫ్రమ్ దట్ సైడ్. ఆ డోర్ను లాక్ చేయాలి. ఇన్నరా ఏవైతే పని ఆపేసిన గోడలు ఉన్నాయో అల్లకెళ్లే వస్తున్నారు, అవి ఎమ్మడే పూర్తి చేయుర్రి అని గట్టిగానే క్లాస్ పీకింది మేడం. ఎంతైనా మేడం కూడా ఒక ఆడామనే కాబట్టి విషయం అర్థం చేసుకున్నదుల్లా. అరే బట్టెవాజ్గాలారా, ఆడదంటే ఆది మహాశక్తి అంటారు. ఈ పనికి మాలిన పనులు చేసేటప్పుడు మీ ఇంట్లో కూడా ఒక అక్క చెల్లె అమ్మ ఉందని మర్చిపోయిన అర్రవారి. ఓ పోలీస్ సార్లు, ఆ బడివేగాడు ఇంకోసారి ఆడోళ్లను చూస్తే చేతులెత్తి దండం పెట్టాలి, అట్లా చెయ్యుర్రి సార్లు అని పెళ్లి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఒడుసుడు, ఇన్నొద్దులు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి ఓవుడు, మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు దగ్గర కచ్చుడుతోని మళ్ళా ఓడిపోతామనే భయం గిట్లా పట్టుకున్నదో ఏమో కానీ రోజుకో నియోజకవర్గం కార్యకర్తలతోని మీటింగ్ పెట్టుకుంటా జనాలలో తిరుగుతుండు కేటీఆర్ సారు. అయితే ఈ తాపకు ఏం చేసిండో చూడుర్రి. ఇక మొన్న రోడ్డు పక్కన హోటల్లో వేడివేడి మిరపకాయ బజ్జీలు తిన్న కేటీఆర్ సార్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ముచ్చట మనకు ఎరుకున్నదేనా. యాదుందా మర్చిర్రా? యాదుంటే ఏం కాదు గాని యాదు మర్చిన వాళ్ళ కోసం మల్లో పారేస్తున్నా చూడుర్రి. ఇగో నేను అన్నం తీసుకొచ్చిన, నువ్వు నాకు ఎప్పటికైనా ఫ్రీ ఇవ్వాలి. ఇప్పుడు యాదికొచ్చిందా? ఇక ఇప్పుడు ఇంకో వీడియో చూడుర్రి. భారీ కాన్వాయి ఫుల్ సెక్యూరిటీ నడుమ ఉండే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సారు 3 పయ్యాల ఆటోలో పోతుండు చూసిర్రా. ఇప్పుడు ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆయనతోని ఆటోల జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి సార్ కూడా ఉన్నాడు. మరి వీళ్ళ ఆటోలో ఎడిగిపోతురు అంటే అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు నిర్వహిస్తుంది కదా బీఆర్ఎస్ పార్టీ. ఇగో అందులో భాగంగానే యూసఫ్ గూడల జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టిర్రు. ఇక ఈ మీటింగ్ కి కేటీఆర్ సార్ హాజరయ్యి పార్టీ నేతలతో మాట్లాడి మీటింగ్ ఒడగొట్టుకొని గిట్లా ఆటోలో ఎక్కి యూసఫ్ గూడకెళ్లి తెలంగాణ భవన్ దాకా పోయిండు. ఇంకో 2-3 నెలలల్లా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఎట్లనైనా ఈసారి మోతాదు సీట్లు సంపాదించుకోవాలని ఈ ట్రిక్ ప్లే చేసిండు సారు అని అంటున్నారు జనాలు. ఇవే స్టంటులు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో చేస్తే ఇంకో 2-3 సీట్లు ఎక్కువ వచ్చేటి కదా సారు. మీ అయ్యనేమో హెలికాప్టర్ దిగడాయే, నువ్వేమో కార్ దిగకపోతివి. ఇక గిట్లుంటే కేటీఆర్ సార్ మొత్తం రాహుల్ గాంధీ సార్ ను ఫాలో అవుతున్నాడు అని అంటున్నారు ఇంకొంతమంది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా రాహుల్ సారు రోడ్డు పక్కన బండి ఆపి దోశ తిన్నాడు. సేమ్ మొన్న కేటీఆర్ సారు రోడ్డు పక్కన బండి ఆపి మిరపకాయ బజ్జీ తిన్నాడు. రాహుల్ సారు నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ తరపున ప్రచారం చేయడానికి వచ్చి ఆటోలెక్కి మొత్తం హైదరాబాద్ తిరిగిండు. అగోకి ఇప్పుడు మక్కి కేటీఆర్ సార్ కూడా యూసఫ్ గూడకి వెళ్ళి తెలంగాణ భవన్ కి ఆటోలో పోయిండు. చూసిరా, ఎప్పుడు ట్రెండ్ సెట్ చేస్తామని చెప్పుకునే కేటీఆర్ సారు రాహుల్ సార్ ని చూసి ఎట్లా ట్రెండ్ ఫాలో అవుతున్నాడో అని ఒకటే గుసగుసలాడుతున్నారు జనాలు. అయ్యా కేటీఆర్ సారు, మీరెన్ని ట్రిక్కులు జిమ్మిక్కులు మ్యాజిక్కులు చేసినా మిమ్మల్ని జనాలు నమ్మరు సారు. కొంతమంది చిన్న పోరగాన్లు తీట పనులు చేసుట్లా ముందుంటారులా. ఇక గా పోరగాన్లకు ఎన్నిసార్లు చెప్పినా గదే చేస్తారు, ఎందుకంటే గా వయసు గసంటుంది మరి. ఇక కొంతమంది పెద్దోళ్ళు సుతా గట్లనే పప్పులా కాలేసి కొన్ని తిప్పలు పడతారు. కాకపోతే కావాలని చెయ్యరు కానీ అప్పుడప్పుడు అట్లా జరుగుతాయి ఉల్లా. అంతే, ఒకసారి చూడుర్రి అదేందో. ఇప్పుడు చిన్న పొల్లగాళ్ళు తెలిసో తెలియకనో కొన్ని తీట పనులు చేస్తుంటే ఏయ్ అట్లా చెయ్యొద్దు తప్పు అనగానే ఇంకోసారి చెయ్యరు. ఒకవేళ చెయ్యాలనిపించినా కూడా అమ్మో మా అయ్యవ్వలు తిడతారు కొడతారు అన్న భయం ఉంటది. మనం ఒక పారాలకు అర్థమయ్యేటట్టు చెప్తే ఏ పనులు చెయ్యాలో ఏ పనులు చెయ్యొద్దో వాళ్ళకి తెలుస్తుంది. మరి ఈడ చూడుర్రి, ఏం లేదన్నా 35 కెళ్ళి 40 ఏళ్ళ దాకుంటాడు, ఏం చేసిండో చూడుర్రి. ఓరి దీని పాడుగాను, చూసిర్రా కథ ఎట్లున్నదో. ఆ బస్సు కిటికీ అద్దమే గింతతున్నది, గండ్లెట్ల తలకాయ పెట్టినవరా వారి. మరి ఎవరికన్నా బాయి చెప్తామనుకుండో లేకపోతే ఏమన్నా తినేటి గిట్లున్నాయా అని తలకాయ బయట పెట్టిండో గాని పెట్టుడైతే మంచిగానే బయట పెట్టిండు. ఇక అసలు టాస్క్ ఇప్పుడు మొదలైంది. ఆ తలకాయ తీయనికి వస్తలేదు. వామ్మో వాయ్యో అని అరిసేటాలకి జనాలందరూ మోపయ్యి గిదేం తిక్కల పనిరా వారి అని తిట్టుకుంటా ఇంకొందరు నవ్వుకుంటా ఎట్లనో అట్లయితే ఆ తలకాయని సేఫ్ గా తీసిర్రు. ఒక్కటేసారి పానం పోయే పని అయినట్టున్నది ఆయనకు. చిన్నపొలగాలంటే తెలవకేదో చేసిరు అనుకోవచ్చు. నీకేమైందయ్యా దొరా, ఇంకో 5-10 ఏళ్లల్లా హాఫ్ సెంచరీ కొట్టేటట్టున్నావు. గిదేం పాడుపడ్డ పని ఏమో పోర్రి, దినాం జరిగే వింతలల్లా ఇగో గిదొక వింత. వీడియో అయితే మళ్ళీ పారి చూడుర్రి. ఇప్పుడు సినిమాలల్లో మంచి మంచి పాటలు వస్తాయి, కానీ హిట్ పాటలు అయితే ఎన్నేండ్లైనా కానీ మస్తు యాదుకుంటాయి అందరికీ. ఇక గట్లనే పొలిటికల్ పార్టీల పాటలు గిట్లా మస్తు వచ్చినాయి మొన్న ఎన్నికలప్పుడు. దాంట్లో బాగా హిట్ అయింది మాత్రం రేవంత్ రెడ్డి సార్ మీద రాసిన పాటే. అయితే ఇప్పుడు గా పాట ఒక చిన్నపిల్ల ఎంత ముద్దుగా వాడుతుందో చూడుర్రి. ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు ఈ స్కూల్లో జెండా వందనం పండుగకు మనం మస్తు జోషులు ఉంటాం. పొద్దుగాలనే లేచి ఇస్త్రీ చేసుకున్న బట్టలు వేసుకొని ముద్దుగా తయారయ్యి స్కూల్కు పోయి జెండా ఎగిరేసినాక చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొని ఇక టీచర్లు కొసాకరికి పిల్లలు మీకేమన్నా పాటలు డాన్సులు జోకులు వస్తే రారి స్టేజ్ మీదకి అని పిలుస్తారు. ఇక మనకి ఎంతగానో టాలెంట్ ఉన్నా కూడా స్టేజ్ మీదకి పోవాలంటే జర గుబులైతుంది. అంతేనా కాదా చెప్పుర్రి. ఇగో ఇప్పుడు నేను ఒక LKG పొల్ల పర్ఫార్మెన్స్ చూపిస్తా చూడుర్రి. సింగమూరే గల్లీన ఒకడు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్నాని గలీసి అడిగే ఉడగాడు విడుగు వినమనైతాడు పడతాడు మన రేవంత్ అన్న పెద్ద ఇంటికి పండుతాడు. సోనియమ్మ దివెలతో రావులన్న సైనికుడై పెద్దగొడుగై యుద్ధం చేయ చిన్నమాయేవంత అన్నా. వామ్మనే గింత లేదు పొల్ల, ఎంత ముద్దుగా వాడుతుందో కదా పాట. పాడు పాడు తల్లి. దాడులన్నీ జరిగినా గాని దడవలేదు రేవంత్ అన్న, అంతకంతకు ఎత్తుకు పెరిగాడు, తన రాతతోనే మొలంటున్నాడు. ఒకనాడు అనుకోలేదు ఒకడయ్యి కొట్లాగాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు, తన రాతతోనే మొలంటున్నాడు.
అమ్మ వీరుల దాగం చూసి అన్న సోనియ దీవెలతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమన్నారు. అబ్బా 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 ఎంత ముద్దుగా వాడినావు తల్లి నీ కడుపు సల్లగుండా. గణతంత్ర దినోత్సవం వేడుకలల్లా 3 రంగుల జెండా బట్టి అనుకుంటా వచ్చిరాని మాటలతోని ఈ చిన్నారి పాట మొత్తం మస్తు వాడింది. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియంలో మస్తు చక్కర్లు కొడుతుంది పోర్రి. ఈ చిన్నతల్లి వాడిన పాటకు నెటిజన్లు ఫిదా అయిపోతుర్రు. ఇక ఈ తల్లి సివి రామన్ శ్లోక కిడ్స్ ప్లే స్కూల్లో చదువుతున్నదట. అమ్మా తల్లి నీ పాట రేవంత్ సార్ వినేదాకా మారు మోగిపోతుంది పో నెట్టింట్లా. ఇప్పుడు మనం అన్ని రంగాలలా ముందుకు పోతున్నాం. దేశంలా రాష్ట్రంలా ఎన్ని గవర్నమెంట్లు మారి మస్తు డెవలప్మెంట్ చేసినామని గప్పాలు కొట్టుకున్నా ఆఖరికి ఎక్కడనో ఉన్న చంద్రుడి కాడికి రాకెట్లు పంపే స్థాయికి మనం ఎదిగినా కానీ ఇంకా ఏజెన్సీలలో ఉండే గిరిజనులకు ఈ తిప్పలైతే తప్పుతలేవు పోర్రి. ఒకసారి చూడుర్రి. గిట్లా డోలు గట్టి వటకపోతురు కదా, ఏదో జ్వరమో గిరమో వచ్చి ఆరోగ్యం బాగలేక అట్లా వటకపోతురు అనుకుంటురా. ఎట్లా కాదుల్లా గిట్లా డోలిలా వటకపోతున్న అక్క నిండు గర్భిణీ ఉల్ల ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం జిన్నలగూడెం గ్రామం అటవీ ప్రాంతంలో ఉండే గీ అక్క పురిటి నొప్పులతోని బాధ పడుకుంటా 108కి ఫోన్ చేస్తే వీళ్ళ ఊళ్ళకు రానికే రోడ్లు చక్కగా లేకపోతే ఇట్లా డోలి కట్టుకొని 3 కిలోమీటర్లు నడుచుకుంటా పక్కన ఉన్న బర్లమడుగుకు పోతే అక్కడ ఉన్న ఆశా వర్కర్ల సాయంతో ప్రైవేట్ బండ్ల ఎక్కించుకొని కుక్కునూరు గవర్నమెంట్ దవాఖానలకు పట్టుకపోయిర్రు. ఏఎన్సీ కేసు లేబర్ పెయిన్స్తో మాకు కాల్ చేయడం జరిగింది సార్. అది జిన్నెలగూడెం నుంచి మాకు బర్లమడుగు వచ్చిన తర్వాత మాకు కాల్ చేశారు. జిన్నెలగూడెంలో ఏఎన్ఎం అండ్ ఆశా వర్కర్ అండ్ ఎంఎల్ఎస్పి ముగ్గురు కూడా ఉన్నారు. మనకి అక్కడి నుంచి వెహికల్ సదుపాయం లేక మరి రోడ్లు మరీ ఘాటీగా ఉన్నాయి. అది బైక్ తప్ప మరి అక్కడ జాబెల్ చాట్లలో మేము కూడా వెళ్ళలేదు. మనకి కొద్దిగా సిగ్నల్ ఉన్న ప్రాంతానికి వచ్చినప్పుడు కొద్దిగా ట్రాన్స్పోర్ట్ ఉన్నప్పుడు మనకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. డాక్టర్ రమేష్ ఎంబీబీఎస్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. పూరం కోసి అనే ఆవిడకి డెలివరీ డేట్ 6వ తారీఖు ఫిబ్రవరి నెలకి 2024 సంవత్సరాన డెలివరీ డేట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆవిడకి ముందుగానే నొప్పులు రావడంతో మెడికల్ టీం అప్రమత్తమై వెంటనే ఏఎన్ఎం ఆశా వర్కరు సిహెచ్ఓ అందరు కలిసి పిహెచ్సికి తీసుకొచ్చి డెలివరీ చేయడం జరిగింది. నొప్పులు వస్తున్నాయని తెలిసిన వెంటనే ఫీడర్ అంబులెన్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి బండి పంపించాము. ఈలోగానే వాళ్ళు బర్లమడుగు రోడ్డు పాయింట్ దగ్గరికి రావడం జరిగింది. అక్కడి నుంచి మా పిహెచ్సి స్టాఫ్ పిహెచ్సికి తీసుకొచ్చి డెలివరీ చేయడం జరిగింది. తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు. అడ్మిట్ చేసుకొని ఉన్నాం పిహెచ్సి. ఇక టైంకు వటకపోయారు కాబట్టి సరిపోయింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. లేకుంటే ఏంది పరిస్థితి అర్థం చేసుకోరు. ఇక వరుసగా గిరిజనుల డోలీ కష్టాలు చూస్తున్న మనకే గిట్లుంటే అనుభవిస్తున్న వాళ్ళకి ఎట్లుండాలో చెప్పుర్రి. ఓ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పటికైనా వీళ్ళ దిక్కు ఒక పాలి చూస్తే ఏంది సార్లు వీళ్ళు కూడా వేస్తారు రేపు ఓట్లు. చూసుకోరు ఇప్పటికైనా. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణం రామాలయంలో ఒక జీవి వచ్చి గాడున్న జనాలను ఆశ్చర్యపరిచిందుల్లా. ఇంతకీ ఆ జీవి ఏందో మీరే చూడుర్రి. అసలు ఈ ప్రపంచకంలా దైవం ఉన్నదా దేవుడున్నాడా అని టక్కున అడిగితే కొంతమంది దేవుడు ఏడుంటాడు అదంతా భ్రమ అంటే, ఇంకొంతమంది లేలే ఖచ్చితంగా దేవుడున్నాడు అసలు దేవుడు లేకపోతే ఈ సృష్టి లేదు అని అంటుంటారు కదా. ఇప్పుడు నేను చూపించే వీడియో చూస్తే దేవుడు అంటే నమ్మనోళ్ళు కూడా నమ్ముతారులా. చూడు రోపారి. చూసిర్రా శివలింగాన్ని చుట్టుకొని ఎట్లా చూస్తున్నదో. ఆడ అంతగానం జాగున్నప్పుడు చక్కగా లింగాన్ని చుట్టుకొనే ఎందుకుంది చెప్పుర్రి. అగో గదేనుల్లా దైవం అంటే. ఇక అసలు ముచ్చటకు వస్తే హుజురాబాద్ పట్టణంలో శివాలయం చుట్టుపక్కల గత 4 దినాల సంది నాగుపాము తిరుగుతున్న ముచ్చట గాడున్నోళ్లు గమనించిర్రట. అయితే ఇలా పొద్దుగాల నాగుపాము రామాలయంలో శివలింగం మీదకి వచ్చి పడగ విప్పుడుతోని చుట్టుపక్కనోళ్ళు వీడియో తీసి నెట్టింట్లో పెట్టే సర్కల్లా మస్తు వైరల్ అవుతుంది. ఇక నాగుపాముకు ఆడోళ్లు ప్రత్యేకంగా పూజలు చేసిర్రు. ఓ ఎడిటర్ అన్నా ఒక్క పారి మళ్ళా చూపెట్టి వీడియో మా ఊళ్ళ కోసము.
ఓకేనా? కేటీఆర్ సార్ 3 పైల ఆటో ఎక్కిండు. మీ జిమ్మిక్కులేందో మాకు తెలుసు సారు. రేవంత్ రెడ్డి పాట వాడిన ఎల్కేజీ పొల్ల ఎంత ముద్దుగా వాడిందో కదానుల్లా. బస్సు కిటికీల ఇరికింది తలకాయ. జర్రసేపట్లనే ఎంత పనాయే. గంజాయి తాగి లేడీస్ హాస్టల్లకు పోయిర్రు. అమ్మాయిల చేతుల పొట్టు పొట్టు తన్నులు తిన్నారు. ఇయ్యాల్టి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళా తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.